ప్రకాశం జిల్లా సహకార బ్యాంక్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దామని సర్వేరెడ్డి పాలెం సొసైటీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. వీరితో పాటు డైరెక్టర్లుగా మక్కెన శ్రీనివాసరావు, గుంటుబోయిన కృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిని గ్రామ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన డాక్టర్ కామెపల్లి సీతారామయ్యను టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గుండపనేని శ్రీనివాసరావు, కొనిజేటి సొసైటీ అధ్యక్షుడు రామ కామయ్య, టీడీపీ నాయకులు వలేటి తిరుపతి స్వామి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ సీఈఓ ప్రకాష్, ఏజీఎం వీరనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా వెంగముక్కలపాలెం వద్ద టీడీపీ నాయకులు చుండి శ్యామ్ ఘన స్వాగతం పలికి వినాయకుడి విగ్రహం వద్ద పూజలు జరిపించారు. మూడింటికి వెళ్ళి అందువల్ల నేను మీకు ఇక్కడ ఆగిపోయిన మెంబర్షిప్ డేటా సహకార ఉద్యమంలో భాగస్వామినైన నేను నీతి నిజాయితీ పరోపకారం సహకార విలువలతో నాకు అప్పగించిన సంఘ నిర్వహణ విధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వర్తిస్తానని సహకారోద్యమమును బలపరచుటకు నా శాయశక్తుల ప్రమాణం చేయుచున్నాను. వర్ధిల్లాలి. అంత ముందర లైసెన్స్ ఉన్నా ఇక్కడ ఫెర్టిలైజర్స్ బిజినెస్ జరగటం లేదని చెప్తే మనం ఫర్టిలైజర్స్ బిజినెస్ చేద్దామన్న ఉద్దేశంతో ఇమీడియట్గా రెజల్యూషన్ పాస్ చేసి ఈ సందర్భంగా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని ఇమీడియట్లీగా మనం ఫెర్టిలైజర్స్ వ్యాపారం మొదలు పెట్టాలని కోరుకుంటా ఉన్నాను. అట్లనే అంటే బ్యాంకు మీరు ఇక్కడ ఎవరినన్నా పెట్టి అకౌంట్స్ ఓపెన్ చేయించుకొని చేస్తే బాగుంటుందని దాని మీద కూడా దృష్టి పెట్టాం. మన సీఈఓ గారికి అక్కడే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫెలిసిటేషన్ సెంటర్ అని చెప్పి పెట్టి చేయొచ్చు అని చెప్పని అంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా మనం ముందుకెళ్దాం. మన బ్రాంచ్ బలంగా ఉంటుంది. మన బ్రాంచ్ బలంగా ఉంటేనే మన డీసీసీబీ బ్రాంచ్ బలంగా ఉంటుంది. మన సొసైటీలో లోన్స్ ఇవ్వడానికి ఈసారి మనం మన రైతుకి గరిష్టంగా 30 లక్షలు ఇద్దామన్న ఉద్దేశంతో మొన్న ఈ మధ్య మేము ఒక బోర్డు మీటింగ్లో పాస్ చేసుకొని 30 లక్షలు అంటే అంతకుముందు 20 లక్షలే ఉంది. ఓ 10 లక్షలు మనం పెంచాం. గత 10 రోజుల క్రితమే బోర్డు మీటింగ్లో పెట్టుకొని దాన్ని పాస్ చేయడం జరిగింది. సో 30 లక్షల దాకా గరిష్టంగా మనం ఒక రైతుకి ఇవ్వగలుగుతాం.
ఈ సభ్యులందరినీ ఒకసారి మళ్ళీ చూసుకొని అందరినీ మనం మెంబర్షిప్ డ్రైవ్ చేసుకొని సభ్యుల్ని పెంచుకొని ప్రతి ఒక్కరికి రైతులకి సహకరించాలని కోరుకుంటా ఉన్నా. ఎమ్మెల్యే గారు మాట్లాడి ఆయనే సీన్తో ఒక మాట అనగానే ఎమ్మడే ఒప్పుకున్నందుకు, అట్లాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ఎమ్మెల్యే గారు డీసీసీబీ చైర్మన్గా, మొత్తం వృత్తిరీత్యా డాక్టర్నైనా రాజకీయంగా అయితే ఎప్పుడూ లేదు. అంతకుముందులో మా నాన్నగారు ఈ నియోజకవర్గంలో నించున్నారు 89లో. అప్పుడు 89 ఎలక్షన్స్ నిల్చోవడం వలన ఆయన ద్వారా రాజకీయంగా కొంత సర్వీస్ చేస్తూ వస్తున్నాం మన పార్టీకి. ఆ కృతజ్ఞతతోటి మన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అట్లానే మన పవన్ కళ్యాణ్ గారు, అట్లానే మన లోకేష్ గారు, అట్లానే మన ప్రధానమంత్రి గారి బీజేపీ తరఫున నన్ను ఇక్కడ డీసీసీబీ చైర్మన్గా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మన ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారు నాకు ఈ సొసైటీ ద్వారా చైర్మన్ పదవి ఇచ్చి, అట్లానే డీసీసీబీ చైర్మన్గా నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీద ఉన్న గుడ్ పాజిటివిటీ తీసుకొచ్చి తద్వారా మనం బిజినెస్ని పెంచాలన్న ఉద్దేశంతో సాయశక్తిలా ప్రయత్నం చేస్తాం. దానికి మీరందరి సహకారం కావాలా. ఎక్కడన్నా మన బ్యాంక్ గురించి ఎవరన్నా మాట్లాడుతుంటే పాజిటివ్గా చెప్పండి. బ్యాంక్ గురించి డిపాజిట్స్ చేయించండి. డెఫినెట్గా బ్యాంక్ బ్రహ్మాండంగా ఉంది, అనుకున్న దాని మీద ఇంకా బ్రహ్మాండంగా ఉంది. మొన్న ఈ మధ్య 2 నెలల క్రితం నేను ఆప్కాబ్, అంటే మన బ్యాంకు పైనుండే బ్యాంకు ఆప్కాబ్ బ్యాంక్ నుంచి మన బ్యాంకులకి ఫండ్స్ వస్తూ ఉంటాయి. సో ఆప్కాబ్ బ్యాంక్ వాళ్ళు మనకి అవార్డు కూడా ఇచ్చారు ప్రకాశం డీసీసీబీకి. 3,500 కోట్లు బిజినెస్ చేస్తుంది. ఎన్నికయ్యి మన సొసైటీకి మనం డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారిని ఎన్నిక చేసుకోవడం మన సొసైటీ అదృష్టంగా, మన 7-8 విలేజ్లో ప్రజల గర్వంగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే జిల్లా చైర్మన్ మనకి వస్తుందంటే అన్ని రకాలుగా ఏ పథకాలు ఉన్నా కూడా, లోన్స్ కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా సరే అన్నీ ముందుగా ప్రయారిటీ మన గ్రామాలకి, మన సొసైటీకి. చైర్మన్ గారు మరియు కొంజేడు సొసైటీ ప్రెసిడెంట్ మన కామయ్య బాబు గారికి, మక్కెన్సీను, తిరుపస్వామి మరియు బ్యాంక్ అధికారులందరికీ పేరు పేరున, ఇతర గ్రామాల నుంచి వచ్చిన రైతు సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ నమస్కారం. రాబోయే రోజుల్లో మనం మరలా రేపు ఎప్పుడైనా సరే ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం అత్యధిక మెజార్టీ తోటి మరలా సీతారామయ్య గారు సార్ని గెలిపించుకొని మరలా డీసీసీ ప్రెసిడెంట్గా మళ్ళీ మనం చూడాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మాకు రైతువారీగా అందరూ రైతువారీ కుటుంబాలే ఇక్కడ టౌన్కు దగ్గరగా ఉన్నప్పటికి కూడా, అలాగే ఎరువులు కానీ ఇంకేదన్నా కానీ మీరు మన పరిధిలో అయ్యే అంతవరకు ఆర్థికంగా మీరు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమం ఓం చామరీకర ప్రభువే శాంతాయ నమః శ్రీ మహాగణపతాయ పుణ్యశ్లోకాయ మంగళ ప్రతిష్ఠతే ఆయురారోగ్యం సదైశ్వర్యం ప్రపంచంద్రస్యాగ్నిస్య రాష్ట్రం सिद्धे बुद्धि समेत और सिद्धि स्थिरति दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रियः प्रतिष्ठति कामलसिद्धिरस्तु वरसिद्धि महागणपति देवता संपूर्ण अनुग्रह ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय स्वाहा ओम समानाय स्वाहा ओम समानाय स्वाहा
సంతానాయ స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టికం మహారాత్మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళ నేత్రానందయో ఆనంద కర్పూర నీరాజనందర్శయామి అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభవం భజంతి స్తన్నాహారమజన కవిః ధైర్యకూర్ధ్వమదస్యాయీరసోయదమధ్యస్థాదుజ్జుల్లేకే వభాస్వర నివారస్స బ్రహ్మస శివస్స హరిశ్చేంద్ర సోక్షర నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి పురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనేన మహోత్సవేన భగవాన్ సర్వాత్మకం దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి నమస్కారాన్ సమర్పయామి నిత్యోత్సవో భవతు అక్షోత్సవినో భవంతు ఓం శాంతి 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 సర్వత్ర శుద్ధే బుద్ధి సమేతవర్షిత మహాగణపతిదేవత తమచ్యుతం చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం చమో దేవత సుప్రీతో సుప్రసన్నో వరదో భూత్వా ఉత్తార్పణమస్తు విష్ణురు 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 విష్ణు